వెల్కమ్ టు యోయో టీవీ. కేంద్రంలో రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. మోడీ సర్కారు ఏర్పాటు వేళ తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఈసారి తెలుగు రాష్ట్రాలకు మంచి ప్రాధాన్యత లభించనుంది. సొంతంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో టీడీపీ సహకారం తప్పనిసరిగా మారింది. దీంతో ఏపీకి కేంద్ర మంత్రివర్గంలో 2 కేబినెట్ 2 సహాయ మంత్రి పదవులను ఇవ్వనున్నారని, అదే సమయంలో తెలంగాణ నుంచి ఇద్దరికీ బెర్త్ దక్కవచ్చునని తెలుస్తోంది. ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం కొలువుదీరనుండగా ఆ తర్వాతే మంత్రివర్గ కూర్పుపై స్పష్టత రానుంది. అయితే తెలంగాణ నుంచి ఎవరెవరికి కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కవచ్చుననేది ఆసక్తికరంగా మారింది. గత కేబినెట్లో కేంద్ర మంత్రిగా కొనసాగిన కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇస్తారా, లేదంటే ఆయన స్థానంలో మరో నేతకు ఛాన్స్ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుండి కిషన్ రెడ్డి, డీకే అరుణ పేర్లను బీజేపీ పరిశీలించనుందని, వీరిలో ఒకరికి అవకాశం దక్కవచ్చునని తెలుస్తోంది. ఇక బండి సంజయ్ను కేబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం నేపథ్యంలో బీసీ కోటా నుంచి అరవింద్, ఈటల నుంచి బండికి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇప్పటికే ఈటల గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందని బీజేపీ అగ్రనేతలు సంకేతాలు ఇవ్వడంతో బీసీ కోటాలో ఎవరికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అయితే అరవింద్కు సహాయ మంత్రి పదవి దక్కవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఇలా మొత్తానికి ఈసారి సెంట్రల్ సర్కారులో తెలుగు రాష్ట్రాలకు చాలా ఏళ్ల తర్వాత మంచి ప్రయారిటీ లభించనుండటం ఖాయంగా కనిపిస్తోంది.